విశాఖ స్టీల్ ప్లాంట్పై మరో కోణం. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీపై కార్మిక నేతల కోణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా BSNL ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని గుర్తు చేస్తున్నారు. ఇదే మోదీ సర్కార్ BSNL ఉద్యోగుల కోసం ఇచ్చిన భారీ ప్యాకేజీ గురించి తెలుసుకోవాలి. BSNL అభివృద్ధి కోసమంటూ మోదీ సర్కార్ 3.5 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడాన్ని కార్మిక నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తం 1.50 లక్షల మంది BSNL ఉద్యోగులుండగా కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత 80,000 మంది ఉద్యోగులు VRS తీసుకున్నారని కార్మిక నాయకులు అంటున్నారు. అలాంటి ఎత్తుగడ ఏదో కేంద్ర ప్రభుత్వం వేసిందని కార్మిక నాయకులు అనుమానిస్తున్నారు. విశాఖకు చెందిన సుమారు 700 మంది నిపుణులైన ఉద్యోగులు VRS తీసుకుంటున్నట్లు కార్మిక నాయకులు చెబుతున్నారు. వీళ్లకు భారీ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. అలాగే ఈ మధ్య VRS ప్రకటనను విశాఖ ఉక్కు పరిశ్రమ యాజమాన్యం ఇచ్చింది. 2026 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులంతా VRSకు అర్హులుగా విశాఖ యాజమాన్యం ప్రకటించడం వెనుక దురుద్దేశం ఉందని కార్మిక నాయకులు అంటున్నారు. అలాగే 3 నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. వీళ్ల జీతాలకే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలో సొమ్ము ఇస్తారని కార్మిక నాయకులు అంటున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేకపోతే VRSలను ఎందుకు ప్రోత్సహిస్తుందనే ప్రశ్న ఎదురవుతోంది. వీటికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంది. మరీ ముఖ్యంగా విశాఖకు మైన్స్ కేటాయించాలని కోరుతుంటే దాన్ని మాత్రం పట్టించుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని కార్మిక నాయకులు నిలదీస్తున్నారు.